అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన ఫలితాలు మనకు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తోంది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఇచ్చినటువంటి ఫలితాలు ఇవి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. మొత్తంగా కూడా 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68 నుంచి 76 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో 29 నుంచి 36 మున్సిపాలిటీల్లో రెండో స్థానానికి పరిమితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. ఇక బీజేపీ కేవలం 3 నుంచి 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే అయితే చెప్తోంది. అండ్ ఓట్ల శాతం పరంగా చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ 36% ఓట్లతో టాప్ లో ఉంది. బీఆర్ఎస్ ఏమో 29.7%గా ఉంది. బీజేపీ ఏమో 19.3% ఓట్లను సాధించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. ఓవరాల్ గా వార్డుల వారీగా చూస్తే మొత్తంగా ఎన్ని వార్డ్స్ ఉన్నాయంటే 2582 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 1210 నుంచి 1290 స్థానాల్లో గెలవచ్చు. బీఆర్ఎస్ 860 నుంచి 930 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ మనం సామాజిక వర్గాలకు చూస్తే అంటే ఎస్సీ ఎస్టీ ఇట్లా కులాల వారీగా చూస్తే గనక ఎస్సీలు 41.2% గెలిచే అవకాశం ఉంది. ముస్లింలేమో 44.7%, బీసీలేమో 33.6% ఓటర్లు. ఇక్కడ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా స్పష్టంగా ఈ సర్వే అయితే చెప్తోంది. ఇక ఎస్టీ వర్గం మాత్రం బీఆర్ఎస్ వైపే ఉంది. 36.9% ఓట్లు ఎస్టీలందరూ కూడా బీఆర్ఎస్ కే సానుకూలంగా ఉన్నట్టు సర్వే అయితే చెప్తోంది. జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం. నల్గొండలో 14 నుంచి 16, మహబూబ్ నగర్ లో 13 నుంచి 15. ఇక కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక్కడ మెదక్ విషయానికి వస్తే 9 నుంచి 11, వరంగల్ అయితే 7 నుంచి 9. ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంటుంది అని కూడా ఈ సర్వే చెప్తోంది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ 5 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా. అండ్ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితే 13 వెలువడుతున్నాయి కాబట్టి ఇప్పుడు సర్వే ప్రకారం మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటిది ఏంటి అని అంటే మాక్సిమం సీట్లు అయితే ఒక వేవ్ కాంగ్రెస్ వైపే ఉండింది. చాలా పెద్ద ఎత్తున ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ వైపే ఓటర్లు ఓటు వేసినట్టుగా ఈ సర్వే సంస్థ అయితే చెప్తోంది. ఏం తమాషారా? నేను 26 ఏళ్ల దగ్గర రాలే ఫీల్డ్. నేను బూతులకు రాక 26 ఏళ్ళు అయింది. నేను బూతులకు రాక సంగారెడ్డిలో నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి సీఐ ఊక్కొని ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు సీఐ గారు డిఎస్ఓ మీరు ఏమైనా చేసుకోండి. నేను టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ల తర్వాత నేను వచ్చినట్టు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు తెలుసుకుంటాను.
లేదు నా కోపం కూడా ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు ఒక సిఐ నీ సిఐ అతను ఎవరు రావాడు అని ఒక గుర్తుంటారు అది అరే వాళ్ళు ఒక ఫోటో గుర్తుంటారు సుందరేనమ్మా అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండర్ ఒక సిఐ ఒక బాధ్యత గల సిఐ క్యాండర్ 287 ఏది 287 బూత్ ఇదా క్యాండిడేట్ ని ఎవడు బయటికి లేంటి తన్నులు తింటారా ఓడి తింటారు తన్నులు క్యాండిడేట్ ని బయట ఎట్లా పంపుతారు ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది ఒళ్ళు బలిసిందా 287 ఏది బూత్ ఇదేనా కన్ను నెత్తికేకినాయా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది ఫెలోస్ నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రా ఓ లోపడు ఓరా లోపడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి ఓడన్నా నేను బయటికి పో లోపలికి తన్నుకుంటేదే బయటికి అది పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళి పంపుతారు బే నువ్వు క్యాండిడేట్వి పో లోపలికి పో ఆఫీసర్ ఏమంటాడు ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం ఇంత తర్వాత నేను రిటర్న్ అవుతా నాకు చేసేది ఏం లేదు నాకు మస్తు పైసలు ఎట్లా పడ్డాయి అంటే మీరు చూసుకోవాలి పడితే అట్లా మా పని అంటున్నాడు మా పని 25 సంవత్సరాలు ఏం చేసిపోతున్నాను 60 ఏళ్ళ ఓటు ఆడు క్వశ్చన్ చేస్తేనేమో మాట్లాడుతున్నాను ఎవడరాడు జవాబు ఇచ్చింది ఆయన అట్టేనే కూర్చుంటామంటే ఏం జవాబు ఇచ్చినావు కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నాను మొత్తం వేర్ ఆర్ యూ ఫ్రమ్ What are you doing here? Malaysia. You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. అన్న వేరే పార్టీ Behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask my candidate to go out? అనలే సార్ వీడియో తీస్తున్నారు సార్ పోలింగ్ బూత్ లా నువ్వు ఇట్లా వీడియో దొంగతనం చేస్తే తీస్తారు నువ్వు చెప్తారు కదా మా మీద కెమెరా లేవాడు మేము వీడియో చెప్తారు ఏం చేస్తున్నావా మరి ఉన్నాయి సార్ వీడియో ఎవడ దొంగ ఎట్లా ఏం చేస్తున్నావు మరి నేను P1 ఓ సార్ నాకు సంబంధమే లేదు క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా నాది కాదు సార్ సంబంధం లేదు ఇంటికి పోయా ఈయన చెప్తున్నాడు బోగస్ ఒక మైనార్టీలో వస్తే పడ్డాను ఆయన చెప్తున్నాను అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నారు చూడమని 35 వచ్చి 52 ఓటేసిపోయిందన్న ఇక్కడ 30 ప్లేస్ 56 You should be ashamed. ఏయ్ నువ్వు ఇళ్ళకెళ్ళి బయటికి పోకరా ఓడ బయటికి పోయిన వాని పేరు చెప్పరా నాకు ఇంటికెళ్ళి బయటికి పోక 5 గంటల వరకు టోటల్ బూత్ కూడా మైనార్టీ ఇళ్ళకెళ్ళి జరగకరా నువ్వు ఇళ్ళకెళ్ళి జరగకు తన్నులు తింటారు కొడుకులు మొత్తం బోగస్ ఓట్లు వేస్తున్నారు అన్నిట్లలో కూడా ఎవరు అన్ని బుర్కాలు తీసి ఓటైపోయారు చెక్ అండ్ ఓట్ పక్క బూత్ లో సార్ 26 ఇయర్స్ 53 ఇయర్స్ ఓటేసి వెళ్ళిపోయింది అక్కడ మొత్తం చెక్ చేయండి ఎవరు ఏజెంట్ ఎవరు బుర్కా తీపి చెక్ చేపి చూపేయండి బుర్కాలు తీసి ఓటు చెప్పేయండి చెక్ చేసి ఓటేయాలి
हाँ पता है मेरे को, चेक करके वोट डालना। कैंडिडेट इसमें क्या నువ్వు ఇలాగ బయటకు రాకరా, నువ్వు బయట ఏం చేస్తున్నావురా? అక్కడ 5 బూత్లు ఉన్నాయి అక్కడ, ఆ బూత్ దగ్గర మీరు 3 ఉన్నాయని చెప్పి ఇక్కడికి ఇక్కడ చూసుకో, ఆడ అయిపోయిందిలే, ఆడ ఏమన్నది ఆడ మొత్తం నువ్వే గెలుస్తున్నావు. ఇది చూసుకో సక్క. నువ్వు ఇలాగ బయట పోకు. ఇలాగ వెళ్ళకు నువ్వు పిచ్చోన్ లెక్క. ఓయ్ గట్టిగుండరా, ఉండి ఇన్నే ఉండు. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎంపీ గారు ప్రతి క్యాండిడేట్ చెక్ చేసుకుంటారు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేయాలి, డ్యూటీ మీరు శాఖ వేయాలి. క్యాండిడేట్ బయటకు వెళ్ళి పంపుతారండి, పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు, బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన, నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే, కంప్లైంట్ వేయండి, ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది, అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లా ఉండదు. బండి లోపల పోదండి, మీకు అవసరం అయితే వీల్ అరేంజ్ చేస్తారు, లేదా మీకు వీల్ అరేంజ్ చేస్తే బండి